నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. దేశ రాజ్యాంగం సజీవ ప్రగతిశీల దస్త్రమని, దాని ద్వారా సామాజిక న్యాయం, సమ్మిళిత సమగ్రాభివృద్ధి వంటి లక్ష్యాలను సాధించినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. కొన్నేళ్ల నుంచి కేంద్రం దేశంలోని అనేక వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాత పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ నాణాన్ని, తపాలా బిళ్లను ఆవిష్కరించారు. మైథిలి సంస్కృత భాషల్లో రాజ్యాంగాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్రపతి రాజ్యాంగ రచనలో 15 మంది మహిళలు భాగస్వాములైనట్లు గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టంతో మహిళా సాధికారత దిశగా కొత్త శకం మొదలైనట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వివరించిన రాష్ట్రపతి కేంద్ర సర్కార్ అన్ని వర్గాల అభ్యున్నతికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. 75 ఏళ్ల క్రితం ఆమోదించిన రాజ్యాంగంపై చర్చించేటప్పుడు రాజ్యాంగ సభ నిర్దేశించిన నిర్మాణాత్మక, గౌరవప్రదమైన సంప్రదాయాన్ని అనుసరించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన బిర్లా, రాజ్యాంగంలో దేశంలోని భౌగోళిక, సామాజిక వైవిధ్యాన్ని మిళితం చేసేందుకు రాజ్యాంగ సభ 3 ఏళ్లు కష్టపడిందని గుర్తు చేశారు. నిర్మాణాత్మక, గౌరవప్రదమైన చర్చలను ఈ రాజ్యాంగ సభ చూసిందన్న బిర్లా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని సభ్యులకు సూచించారు. మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏ గ్లిమ్స్, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ గ్లోరియస్ జర్నీ అనే పుస్తకాలను ఈ కార్యక్రమంలో విడుదల చేశారు. భారత ప్రపంచంలో శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా, భౌగోళిక రాజకీయ శక్తిగా ఎదిగేందుకు రాజ్యాంగం ఎంతో దోహదం చేసిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. విభజన గాయాల తర్వాత నిరక్షరాస్యత, పేదరికం వంటి సమస్యల్ని ఎదుర్కొన్న భారత్ ఇప్పుడు ఆత్మవిశ్వాసం కలిగిన నాయకత్వ స్థానానికి ఎదిగిందని తెలిపారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవంలో మాట్లాడిన సీజేఐ ఈ పరివర్తనలో రాజ్యాంగం ఎంతగానో దోహదపడిందని వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియలో న్యాయమూర్తులు, న్యాయవాదుల పాత్ర కూడా ఎంతో ఉందని వివరించారు. రాజ్యాంగాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గత 5 ఏళ్లు రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రాథమిక హక్కులను కాలరాసిన పరిస్థితి చూశామని చంద్రబాబు చెప్పారు. రాజ్యాంగాన్ని అతిక్రమించిన, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రజలే బుద్ధి చెబుతారని తేల్చి చెప్పారు. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేస్తున్న వారు మంచివారు కాకపోతే చెడుగా మారుతుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. ఓటు ద్వారానే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలుగుతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుటుంబం మోదీది అయితే రాజ్యాంగాన్ని పరిరక్షించే కుటుంబం గాంధీ కుటుంబం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో తాము పనిచేస్తామని చెప్పారు. దేశంలో సామాజిక న్యాయం 3.0 అమలు చేయాలన్న రాహుల్ గాంధీ లక్ష్యంలో భాగంగా తెలంగాణలో కులగణన చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. 2025లో నిర్వహించే జనగణనలో ఖచ్చితంగా కులగణనను కూడా చేర్చాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ మేరకు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో నిస్పృహ, అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన పనులపై రేవంత్ రెడ్డి నిన్న విడుదల చేసిన నివేదికలో అన్ని తప్పులే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ నివేదికను చూస్తే సీఎం ఎంత అవగాహన రాహిత్యంతో ఉన్నారో అర్థమవుతోందని అన్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు, రక్షణ శాఖ ప్రాజెక్టులు, డ్రై పోర్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా మంజూరు చేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. అదానికి కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే కేసీఆర్ తిరస్కరించారని గుర్తు చేశారు. అదానికి బీఆర్ఎస్ హయాంలో రెడ్ సిగ్నల్ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెడ్ కార్పెట్ వేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అదానితో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని ఉంటే వాటిని కూడా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ఏ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అడ్వాన్సులు వేయకుండా భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. జాతీయ రహదారుల శాఖ అధికారులతో తన కార్యాలయంలో సమీక్షించిన మంత్రి మన్నెగూడ రోడ్డు పనులు ప్రారంభించకపోవడంపై నిలదీశారు. వచ్చే వారమే మన్నెగూడ పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రజల కోసం, రైతుల కోసం పనిచేస్తున్నామని, కాంట్రాక్ట్ సంస్థల కోసం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లను ఫోర్క్లోజ్ చేయాలన్నారు. పనులు జరుగుతున్న రోడ్ల వద్దకు వచ్చి పర్యవేక్షిస్తానన్న మంత్రి కట్టుబెరగదు, పాము చావదు అన్నట్లు వ్యవహరిస్తే ఎన్నేళ్లైనా ఒక్క రోడ్డు కూడా వేయలేమన్నారు. భూసేకరణకు డబ్బులిచ్చి కలెక్టర్లతో కలిసి వేగంగా సేకరణ పూర్తి చేయాలని ఎన్హెచ్ఏ అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లోని 6 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 3 ఉండగా ఒడిశా, పశ్చిమ బంగాల్, హర్యానాలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. ఏపీలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలు చేయగా ఏర్పడిన ఖాళాల్లో ఎన్నికలకు డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా డిసెంబర్ 10 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ అనివార్యమైతే డిసెంబర్ 20న నిర్వహిస్తారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలి అనేదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైన పవన్ జల్ జీవన్ మిషన్ నిధుల్ని పెంచాలని కోరినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలో నీటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, కొన్ని చోట్ల పైప్ డిజైన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. గత ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా తీసుకున్న నిర్ణయాలు, తప్పులు తమకు వారసత్వంగా వచ్చాయన్న పవన్ వాటిని సరిదిద్దాల్సి వస్తోందన్నారు. జగన్ హయాంలో జల్ జీవన్ మిషన్ నిధుల్ని వాడలేదన్న ఆయన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వనందున నిధులు వినియోగించలేదని వివరించారు. జగన్ కు అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. వయనాడ్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా ప్రియాంకను కలిసి అభినందించారు. సుందిళ్ల బ్యారేజీలోని 2A బ్లాక్ ను డిజైన్ లేకుండానే నిర్మించినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు ఇంజనీర్లు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ముందు నేడు 16 మంది క్షేత్రస్థాయి ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా DEAEలను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. పనులు, డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన అంశాలపై వివరాలు అడిగారు. రెండో బ్లాక్ ను పరిగణనలోకి తీసుకుని సుందిళ్ల బ్యారేజీని 2A బ్లాక్ నిర్మాణాన్ని డిజైన్ లేకుండానే ప్రారంభించినట్లు ఇంజనీర్లు తెలిపారు. అప్పటి చీఫ్ ఇంజనీర్ ఆదేశాల మేరకు పనులు చేపట్టినట్లు వెల్లడించారు. డిజైన్లు లేకుండా పనులు ఎలా చేపడతారని జస్టిస్ పీసీ ఘోష్ ఆక్షేపించారు. కొందరు ఇంజనీర్ల సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన తప్పుదో పట్టించవద్దని స్పష్టం చేశారు. అఫిడవిట్లో ఒక సమాచారం, విచారణలో మరో సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విచారణలో ప్రమాణం చేసి అబద్ధం ఎలా చెబుతారని మండిపడ్డారు. అలా చేస్తే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పనులకు సంబంధించిన ప్లేస్మెంట్ రిజిస్టర్లు, మెజర్మెంట్ బుక్స్ పై ఇంజనీర్ల సంతకాలు తీసుకున్న కమిషన్ వాటిని స్వాధీనం చేసుకుంది. రేపు మరో 18 మంది ఇంజనీర్లను కమిషన్ విచారణ చేయనుంది. హైదరాబాద్ మెట్రో రెండో దశలో 6 కారిడార్లతో 116.4 కిలోమీటర్ల మేర ప్రణాళిక చేసినట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మొత్తం 3 కారిడార్ల విమానాశ్రయానికి కలిపేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. విమానాశ్రయానికి ముందు 1.6 కిలోమీటర్ల భూగర్భంలో మెట్రో ఉంటుందన్నారు. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామన్న ఎన్వీఎస్ రెడ్డి ప్రస్తుతం 5 కారిడార్లకు DPRలు సిద్ధం చేసి పంపినట్టు చెప్పారు. పటాన్చెరు నుంచి హయత్ నగర్ వరకు ఒక పూర్తి కారిడార్ ఉంటుందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో విజయవంతంగా నడుస్తోందని చెప్పిన ఎన్వీఎస్ రెడ్డి 4% నిధులు PPP నుంచి సేకరించాలని కేంద్రం షరతు పెట్టిందన్నారు. నిధుల విషయంలో సీఎం నుంచి స్పష్టమైన హామీ ఉందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. పాతబస్తీ మెట్రోకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, 1100 ఆస్తులు సేకరించాలని తెలిపారు. మెట్రో రైల్ 7 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఇది నగరవాసులకే కాకుండా తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. ముంబై, చెన్నైలో లక్షల కోట్లతో మెట్రో విస్తరిస్తున్నారని, దురదృష్టవశాత్తు హైదరాబాద్ లో విస్తరణ లేకపోవడం వల్ల 3వ స్థానంలో ఉందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను తిరుమలలో శ్రీవారి దర్శనాలకు పరిగణనలోకి తీసుకోవడంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీఆర్ నాయుడు మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారని, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని హరీష్ రావు కోరారు. సిద్దిపేటలో టీటీడీ దేవాలయం నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. ఇందుకు స్పందించిన బీఆర్ నాయుడు సిద్దిపేట సహా కరీంనగర్లో టీటీడీ దేవాలయ పనుల్ని పూర్తి చేయడంపై బోర్డులో చర్చిస్తామని తెలిపారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశలో అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు సీఎం ఏక్నాథ్ సిందే తన పదవికి రాజీనామా చేశారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన సిందే రాజీనామాను సమర్పించారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్తో కలిసి గవర్నర్ను కలిసిన సిందే తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని సిందేను గవర్నర్ కోరారు.
మహారాష్ట్ర 14వ శాసనసభ గడువు ఇవాళ్టితో ముగియనుండగా సింధే రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 132 సీట్లు గెలవగా ఆ పార్టీ నేతృత్వంలోని మహాయుతి మిత్రపక్షాలు శివసేన 57, ఎన్సీపీ 41 చోట్ల గెలిచాయి. మహారాష్ట్రలో 288 సీట్లకు మెజారిటీ మార్క్ 145 కాగా మిత్రపక్షాల్లో ఏ ఒక్కరూ మద్దతిచ్చినా బీజేపీ గద్దెనెక్కే అవకాశం ఉంది. అయితే ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సింధే బేరసారాలకు దిగటం వల్లే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండగా చలి తీవ్రత పెరిగింది. ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల్లో భారీ వర్షం కురవగా బుచ్చి, కోవూరు, వెడవలూరు మండలాల్లో మోస్తరు వాన పడింది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలి అనే డిమాండ్తో పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పీటీఐ పార్టీ మద్దతుదారులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలంటూ పీటీఐ శ్రేణులు ఆందోళనకు పిలుపునివ్వగా ఇస్లామాబాద్, రావల్పిండికి వెళ్లే ప్రధాన రహదారుల్ని మూసివేసిన పాక్ సర్కార్ పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. ఆయా నగరాలకు వెళ్లే రైళ్లు, మెట్రో బస్ సర్వీసులు నిలిపివేసింది. ఇస్లామాబాద్ లోకి ప్రవేశించకుండా అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు దాడి చేయగా 6 భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో 119 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. 22 పోలీసు వాహనాలకు నిప్పంటించారని చెప్పారు. ఆందోళనకారుల్లో 4 మృతి చెందినట్లు ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ నేతృత్వంలో ఆదివారం మొదలైన నిరసన ప్రదర్శన ఇస్లామాబాద్ చేరింది. ఇమ్రాన్ జైలు నుంచి విడుదలయ్యాకే తాము ఇంటికి వెళ్తామంటూ ఆయన భార్య బుష్రా బీబీ పేర్కొనగా పీటీఐ శ్రేణులు బ్యారికేడ్లను దాటుకుని ఇస్లామాబాద్ లోకి ప్రవేశించడం హింసకు దారితీసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ నకు ఊరట లభించింది. ఆయనపై ఉన్న 2 క్రిమినల్ కేసులు ఫ్లోరిడా, వాషింగ్టన్ కోర్టులు కొట్టేశాయి. రహస్య పత్రాలను తన దగ్గరే ఉంచుకున్న కేసు సహా 2020 ఎన్నికల్లో ఓటమిని తిప్పికొట్టే ప్రయత్నాలకు సంబంధించిన కేసులను న్యాయస్థానాలు కొట్టివేశాయి. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ తరపున 2 కేసులు కొట్టేయాలని ఆయన న్యాయవాది జాక్ స్మిత్ అభ్యర్థించగా న్యాయమూర్తి తాన్యా చుట్కాన్ అంగీకరించారు. ఈ కేసు కొట్టివేయటం సముచితమని, ఈ తీర్పు అధ్యక్షుడు పదవిలో ఉన్నంత వరకు మాత్రమేనని తెలిపారు. గత ఎన్నికల నాటి కేసును కొట్టివేయడంపై స్పందించిన ట్రంప్ అది చట్టవిరుద్ధమైన కేసు అని అన్నారు. తనపై పోరాడేందుకు డెమోక్రాట్లు పన్ను చెల్లింపుదారులకు చెందిన $100 మిలియన్ వృధా చేశారని ఆరోపించారు.